మర్డర్ స్పాట్ లో ఏదో ఒక విజిటింగ్ కార్డ్ దొరికిందని. హే, ఒక్క నిమిషం. ఓకే సార్. అయ్యో, నా లిమిట్ క్రాస్ అయిపోయింది. ఓకే, ఐ విల్ పే. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. Renowned film producer Rajshekar brutally murdered. Is it psycho Shyam or actress Anjali? And exactly an hour after that, producer Rajshekar was brutally murdered at his residence in Shyam's signature murder style. But evidence also points at Anjali, the proprietor of Joker Entertainment Media Company, as model Anjali's visiting card was found at the murder list. So is it the actress Anjali or the serial killer Psycho Shyam behind this cold-blooded murder? You have to wait and watch for more forensic evidence. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ఫైర్ సౌండ్ అస్సలు వినపడినట్లుగా వాడు చంపాడు అన్నదాన్ని అలా ఉన్నాయండి. కానీ కత్తితో ఎన్నోసార్లు పొడిచి 10 వేళ్లు కట్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ దొరకలేదంటే హంతకుడు బ్రిలియంట్ అనే అర్థమా? ఎగ్జాక్ట్లీ. కమ్. ప్లీజ్ సిట్. రియల్లీ ఇట్స్ మెడిక్యులస్. సార్, బ్లడ్ శాంపిల్ రిపోర్ట్. మ్యామ్, అతని బ్లడ్లో ఆల్కహాల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ కానీ పోస్ట్ మార్టం అనాలిసిస్ కానీ వాటిల్లో ఎటువంటి ఎవిడెన్స్ లేవు. ఫారెన్సిక్ అలాగ వదిలేయండి. నాన్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఏదైనా? సార్, ఫైల్. నువ్వు వెళ్ళు. హౌ కెన్ ఐ ఆన్సర్ దట్? కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఇంతకు ముందు జరిగిన హత్యకి ఈ హత్యకి చాలా పోలికలు ఉన్నాయి. సేమ్ మెథడ్ ఆఫ్ ఆపరేషన్, సేమ్ సిగ్నేచర్. ఇవన్నీ చూస్తుంటే ఆ సైకో శ్యామే ప్రైమరీ సస్పెక్ట్ గా అనిపిస్తున్నాడు. అది మాత్రమే కాకుండా మేడం చెప్పినట్టుగా ఆ రాజశేఖర్ బాడీలోనే ఆ విజిటింగ్ కార్డ్ దొరికింది అన్నప్పుడు అతన్ని ఖచ్చితంగా అనుమానించాలి కదా సార్. డాక్టర్ గారు, మీరు కూడా ఈ వీళ్ళగా నాన్సెన్స్ గా మాట్లాడుతున్నారే. సార్, నేను చెప్పేది. రాజశేఖర్ ఒక ప్రొడ్యూసర్. అటువంటిప్పుడు మోడల్స్, ఆర్టిస్ట్ విజిటింగ్ కార్డు ఉంటుంది కదా, లేకపోతే పంచర్ వేసే కొట్టు, సైకిల్ కొట్టు విజిటింగ్ కార్డు ఉంటుంది. అది కరెక్టే సార్. ఆల్రెడీ అంజలిని పెట్టి ఒక సినిమా తీస్తున్నది అందరికి తెలుసు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఐఎమ్ సారీ. సో విజిటింగ్ కార్డు దొరకడం అనేది కామన్. మీరు నాకు తెలియకుండా ప్రోటోకాల్ మీరి అంజలి విజిటింగ్ కార్డు గురించి మీరు మీడియాకి చెప్పడం అనేది చాలా తప్పు. సార్, నేను చెప్పనే లేదు. అది ఎవరైనా సరే మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ని రోజుల నుంచి మీరు ప్రమోషన్ కోసం వెయిట్ చేసింది ఇప్పుడు దొరకపోతుంది. ఇక మీదైనా జాగ్రత్తగా ఉండండి. అండ్ రేపు అంజలి గురించి ప్రెస్ మీట్ కి ఏ ఒక్క విషయం కూడా చెప్పకూడదు. ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. ఎస్ సార్. ప్లీజ్ సార్, తాగండి. యా. Fresh report on the promotion issue of ACP Riya Venkatesh. Suspense breaks as finally the promotion issue, openly debated for a long time, comes to an end. Recently, speculations were that this promotion might be halted due to the recklessness of Riya. The dramatic escape of serial killer Psycho Shyam is a big issue now. The promotion meeting for Riya is now going on and it's being decided by the higher officials and authorities. This is the official confirmation that ACP Riya Venkatesh is now promoted as DCP. Wow. What she does has to be seen only now, since she has the advantage of being the DCP of Chennai region. ఈ సంతోషమైన సమయంలో పార్టీ చేసుకునే తీరాలి. అవును, తప్పకుండా. హాయ్ కుమార్ సార్, తెలిసిపోయింది. వచ్చేసాడు అక్కడి నుంచి. మూర్తి, ఇక్కడ కూడా మొదలు పెట్టారా? ఏంటి మేడం, స్టేషన్ లో మీరు ఎలాగైనా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏయ్, నువ్వు బయటికి వెళ్ళరా. ఇక్కడ కూడా నేను తాగకూడదా? హాయ్, కంగ్రాట్స్ రియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ సో లాంగ్. నిన్నెప్పుడో కాలేజీలో చూశాను. ఇట్స్ రియల్లీ గ్రేట్. మేమేమో మెడికల్ మీడియా అని జాయిన్ అయ్యాము. నువ్వేమో ఐపీఎస్ చదివి ఏసీపీ నుంచి డీసీపీ అయ్యావు. ఇదంతా నీ వల్ల ఎలా కుదిరింది? నేను వేసే ప్రతి అడుగుకి
మా అక్కే కారణం. మీరిచ్చే క్రెడిట్ అంతా మా అక్కకే చెందాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేడం వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? అవును, ఓ వెరీ నైస్. ఇతనికి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు కూడా ఉన్నారు. బాయ్. You guys enjoy. బాయ్. Yeah, sure. ఏ రేఖ, రియాన్ చూసినప్పుడు నాకు కడుపు మండుతుంది. ఎందుకే నీకంత అసూయ? ఇలాంటి ఒక అక్క దొరకలేదని. హలో డాక్టర్ రేఖ. నమస్కారం అండి. నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నది జరిగింది కదా? సార్, మీ దగ్గర పనిచేసిన అమ్మాయిని ప్రమోషన్ వచ్చిందంటే దానికి మీరే కారణం. కాదు తన కష్టమే తనకి ఫలితాన్నిచ్చింది. కొంచెం కోపం ఎక్కువ అంతే. అది కంట్రోల్ చేసుకుంటే చాలా మంచి ఆఫీస్. ఒక సెల్ఫీ తీసుకుందా? అంతా ఆ దేవుడి దయ వల్ల. భార్గవ్, కమ్, నేను ఇంట్రడ్యూస్ చేయాలరా. బాగుంది కదా? అవును. హాయ్ సార్. హాయ్. ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని చూడలేదు. కంగ్రాచులేషన్స్ అండ్ Thank you, గాడ్ బ్లెస్ యూ. సార్, బై ద వే తనే నా ఫ్రెండ్ భార్గవ్. Hi, sir. అక్క తనే భార్గవ్. Hi, ma'am. భార్గవ్ తనే మా Hello. అక్క. సార్, ఇతనే మీడియాలో ఉండే నా ఫ్రెండ్. ఓ మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఆ రోజు మర్డర్ స్పాట్ లో ఐఎమ్ క్రైమ్ రిపోర్టర్ సార్. ఓ గుడ్ ప్రొఫెషన్. కొంచెం కోపాన్ని తగ్గించుకోండి యంగ్ మ్యాన్. తండ్రికి తగ్గ కొడుకు. ఏంటి? అయ్యో మొద్దువే నువ్వు. తండ్రికి కొడుకుని పరిచయం చేసేంత తెలివైన పిల్లవి నువ్వే. సారీ సార్, మీరందరు నన్ను జోక్ చేస్తున్నారా? నువ్వు బయటకు వస్తావు, అప్పుడు చూసుకుంటా. హాయ్. హాయ్. హాయ్ రోహన్. నమస్తే. ఓ రేఖ మీ ఫ్రెండా? హాయ్ సార్. హాయ్. నిన్నందరికీ పరిచయం చేయబోతున్నాను. హాయ్ గైస్. హాయ్. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై గార్జియస్ ఫ్రెండ్ అంజలి. కాలేజీలో నాకంటే 2 years జూనియర్ అయిన నా క్లోజ్ ఫ్రెండ్. కాలేజ్ క్యాంపస్లో ఉన్న బాయ్స్ అందరూ దీన్నే సైట్ కొట్టేవారు. ఈ పార్టీలో కూడా ఏ డిఫరెన్స్ లేదు. అందరి భార్యలు వారి వారి భర్తల చేతులు గట్టిగా పట్టుకోండి. మా కమిషనర్ గారు కూడా అలాగే స్టన్ అయిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ని మీడియా బ్లేమ్ చేయటం వల్ల నేనెప్పుడు వాళ్ళని తప్పుగా చెప్పను. మీరు మీ పనులు ఎలా కరెక్ట్గా చేస్తున్నారో మేము కూడా అలాగే మా పనులు చేస్తున్నాం. ఇటువంటి కారణం చెప్పడానికి నాకు కూడా అవమానంగానే ఉంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సమస్యల కోసం సైకో శామ్ మా దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయాడు. సైకో శ్యామ్ ఎస్కేప్ అయిన విషయాన్ని వదలండి సార్. అది ముగిచిపోయిన కథ. వాడు ఎవరు? వాడు ఎందుకు ఇలాంటి హత్యలు చేస్తున్నాడు? వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి? గుడ్ క్వశ్చన్. మేడం ఇదిగోండి సార్. సైకో శ్యామ్ అలియాస్ శ్యామ్ సుందర్. కథ ప్రారంభం మహారాష్ట్రలోంచి. అక్కడ రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్. ప్రతి సంవత్సరం కూడా వాడే టాపర్. అందువలన ఎన్నో అమ్మాయిలకి వీడంటే క్రేజ్. 100 మంది వీడి వెనకాల తిరిగిన ఆయుషా అనే అమ్మాయిని మాత్రమే వీడు లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఆ సైకో గాడిని ప్రేమించింది. కాలేజీ అయిపోయిన తర్వాత సైకో శ్యామును తీసుకువెళ్లి వాళ్ళ నాన్నగారికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళిద్దరూ ప్రేమించుకునే విషయాన్ని చెప్పింది. ఒక తండ్రిగా అతను ఎన్నో కలలు కన్నాడు. మంచి చోట పెళ్లి చేసి ఇవ్వాలనుకున్న తండ్రి శ్యామ్ గాడి జీతంతో ఒక లిప్స్టిక్ కూడా కొనివ్వలేడని తెలిసి ఆ పెళ్లి వద్దని చెప్పాడు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న శ్యామ్ దుబాయ్కి వెళ్ళిపోయాడు. వెంటనే బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. సింపుల్గా చెప్పాలంటే కేవలం 3 సంవత్సరాల్లో ఎక్కువ డబ్బు సంపాదించి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చాడు. కానీ ఆ లోపల ఆయుష ఇంకొక డబ్బుగల్ల వాడిని ప్రేమించి పెళ్లి చేసి సెటిల్ అయింది.
ఈ విషయం తెలుసుకున్న సైకో శ్యామ్ డిప్రెషన్ కి వెళుతున్నాడు. ఈ విధంగానే శ్యామ్ సుందర్ సీరియల్ కిల్లర్ సైకో శ్యామ్ గా మారుతున్నాడు. ఆయుష పెళ్లి చేసుకున్న వాడిని భయంకరంగా చంపుతున్నాడు. అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళని వెతికి చంపుతున్నాడు. పాపులర్ బాలీవుడ్ యాక్టర్ ప్రశాంత్ సింగ్ ని చంపి స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత ఫేమస్ వ్యాపారవేత్త అజయ్ మల్హోత్రాని బాంబేలో చంపేసి గోవాకి వచ్చి పెద్ద బిజినెస్ టైకోన్ సికిందర్ ని చంపేశాడు. పెద్ద సెలబ్రిటీస్ ని చంపేటప్పుడు న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యి సైకో శామ్ అనే పేరు మీద ఫేమస్ అయ్యి జనాలు భయపడిపోతారని వాడు అనుకున్నాడు. అదే ఇంటెన్స్ తో ఈ దేశం మొత్తం స్టేట్మెంట్ ఇవ్వటానికి నేషనల్ వైడ్ సెలబ్రిటీల్ని చంపటం ప్రారంభించాడు. ఈ విధంగా ఒకసారి గోవా నుంచి ఎస్కేప్ అయ్యి ఆంధ్రాకి వచ్చేటప్పుడు మన పోలీసు వాడిని అరెస్ట్ చేశారు. సైకో శామ్ని పట్టుకుంటంలో మన డీసీపీ రియా చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్. మహారాష్ట్ర పోలీస్కి మనం శ్యామ్ని సరెండర్ చేసేక ముందు డీసీపీ రియా గారు సూపర్ జెనిక్ అనే స్పెషల్ సెల్లులో వాణ్ణి వేశారు. ప్రధానమంత్రుల బందోబస్తుకి తర్వాత న్యూ ఇయర్ పార్టీకి మా పోలీసు వాళ్ళని ఎంతో మందిని మేము పంపించాం. సెక్యూరిటీ ల్యాబ్స్ అయినందువల్ల నిమాన్స్కి షిఫ్ట్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఎస్కేప్ అయిపోయాడు. అదే జరిగింది. వాడు అలాగే ఎస్కేప్ అయ్యాడు. అలా అయితే ప్రొడ్యూసర్ రాజశేఖర్ ని సైకో శ్యామే చంపాడా? ఆబ్వియస్లీ. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు సార్? ప్రొడ్యూసర్ రాజశేఖర్కి అంజలికి ఉన్న అఫైర్ తెలుసుకున్న ఆ శ్యామ్ వాడి పవర్ ఏంటో చూపించడానికి ఎస్కేప్ అయిన అర్ధగంటలోనే ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారిని చంపాడు. ఈ దేశం మొత్తం ఐఆమ్ బ్యాక్ అనే మెసేజ్ ని ఇచ్చాడు. సైకో శ్యామ్ని హత్య చేశాడని చెప్పడానికి ఆధారాలు, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఒక్కొక్క సీరియల్ కిల్లర్ కూడా వాడు హత్య చేసేటప్పుడు వాళ్ళ మర్డర్ సిగ్నేచర్ ని వదిలేసి పెడతారు. అదేవిధంగా సైకో శ్యామ్ వాడు చంపిన ఒక్కొక్క ఇంటికి వెళ్లి వాడి దగ్గర ఉన్న సైలెన్సర్ గన్తో షూట్ చేసి తప్పుగా ఆలోచించిన ఆ తలకి మార్క్ వేసి తప్పు చేసిన ఆ చేతిలో వేళ్లని కట్ చేసి సింబాలిక్ గా వాటిని నీళ్లలో వేసి క్లీన్ చేయటం వల్ల ఈ దేశమే బాగుపడుతుందనే భ్రమలో ఉన్నాడు. వాడికి మెస్సియా కాంప్లెక్స్ అనే సైక్య వ్యాధి ఉంది. ఇదే వ్యాధి మన దేశంలో ఎంతో మంది తెలియకుండా ఇంకా ఉన్నారు. మేమిప్పుడు సైకో శ్యామ్ గారిని పట్టుకుంటానికి స్పెషల్ టీంని రెడీ చేశాం. ఎంతో తొందరగా ఆంధ్ర పోలీస్ సైకో శ్యామ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామనే నమ్మకం ఉంది. ఈ మీటింగ్ ద్వారా మేమందరం మీ దగ్గర ఏమి ఆశిస్తున్నామంటే తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి తలుపు కొడితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు ఆలోచించి మీరు తలుపు తీయండి. ఒకవేళ మీకేదైనా సందేహం వచ్చిందంటే 100కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. అందులో అక్రమ సంబంధం ఎవరెవరికైతే ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండండి.